భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకి సంబంధించి చూస్తే ఎట్లా ఉంది బండి సంజయ్తో మీకు ఈక్వేషన్ ఎట్లా ఉంది? బండి సంజయ్తో ఈక్వేషన్ ఎట్లుంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు కామెంట్ చేశారు కదా మీరు, మా పార్టీలో అదే ఒక మహిళ మీద అది కొద్దిగా ఇన్సెన్సిటివ్ కామెంట్ లాగా అనిపించింది, క్లారిటీ ఇచ్చేసినాం, అయిపోయింది. మీరు కూడా చేశారు కదా కవితను ఉద్దేశించి చాలా కామెంట్ చేశారు. అప్పుడు ఏం కామెంట్ చెప్పిన? మీ ఇంటి మీద నేను చేస్తూనే ఉన్నా, అంతకుముందు చేసిన బిలో ద బెల్ట్ ఎప్పుడు పోమండి. పదును ఉంటుంది బట్ బిలో ద బెల్ట్ పోము. బిలో ద బెల్ట్ పోతే గొడవ అవుతుంది కదా. నా ఇంటి మీద అటాకు, నా కార్ల మీద అటాకు, అది రాజకీయంగా ఫ్రస్ట్రేషన్ తోటి చేసే అటాకు. నేను కవితని చెప్తున్నా, ఇప్పుడు వచ్చి నిలబడు, పోయినసారి కంటే ఎక్కువ మెజారిటీతో ఓడిపోతావు. ఎంపీకే అడుగుమంటున్నా, నేను ఎంపీకే నిలబడాలి. ఎమ్మెల్యే వస్తే ముందు అన్నీ ఇఫ్స్ అండ్ బట్స్. షీ లాస్ట్ యాజ్ ఎన్ లోక్సభ, ఐఎమ్ ఎ లోక్సభ మెంబర్, నెక్స్ట్ టైమ్ షీ లెటర్ కమ్ అండ్ కంటెస్ట్. If she is not contesting, ask her father to come and contest. He will first time in his life, he will taste defeat. KCR 83లో ఒకసారి ఓడిపోయారు, 85 నుంచి ఓడిపోయాడు. ఒకసారి ఓడిపోయాడు ఫస్ట్ ఎలక్షన్, బట్ 85 నుంచి మళ్ళీ ఇంకా ఓటమి ఎరగలే. సరే ఇప్పుడు ఓడతాడు, మళ్ళీ వచ్చి కంటెస్ట్ చేయమనండి, బిడ్డను పంపిమని లేదు, ఆయన రమ్మని. సో సంజయ్ విభేదాలకు సంబంధించి చూస్తే మీరు చెప్పిన మాట వినలేదు కొన్ని విషయాలు. జిల్లా పీపుల్ వాంట్ భరత్ గారు, పీపుల్ వాంట్ భారతీయ జనతా పార్టీస్ గవర్నమెంట్. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు గెట్ దిస్ ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ. కలుపుకొని వెళ్ళట్లేదా సంజయ్ పార్టీలో లీడర్స్ అందరినీ? అంటే కలుపుకోమంటే ఫెవికాల్ పూసుకొని కలుపుకోవాలి ఏంటండి? ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు కదా, పార్టీ బ్రహ్మాండంగా పెరిగింది కదా. మీరు అన్నారు కదా మా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు అని అన్నారు కదా. ఎట్లా ఉండదండి, రాష్ట్ర అధ్యక్షుడు ప్రెసిడెంటే కాదు, కోఆర్డినేషన్ కూడా చేసుకుంటారు అని చెప్పినాం. అది ఏ రాష్ట్ర అధ్యక్షుడైనా సరే, బండి సంజయ్ ఉద్దేశించి కాదు. కోఆర్డినేషన్ ఆల్సో, ఇప్పుడు మీరు అడుగుతున్నారు, కోఆర్డినేషన్ ఆల్సో ఇస్ ప్రెసిడెంట్స్ జాబ్. కోఆర్డినేషన్ జరుగుతుందా జరగట్లేదా? జరుగుతుంది. ఎక్కడో అక్కడ గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసుకుంటాము. మీరు ఎందుకు బండి సంజయ్ పాదయాత్రలో ఎందుకు పాల్గొనలేదు? మీ కాన్స్టిట్యున్సీలో నేను ఎందుకు పాల్గొనలేదండి, 3-4 సార్లు పాల్గొన్నాను నేను. మీ కాన్స్టిట్యున్సీలో జరిగినప్పుడు పార్లమెంట్ నడుస్తున్నది, సాటర్డే సండే కూడా పాల్గొనలేదు. సరే, నేను సాధారణంగా మా కాన్స్టిట్యున్సీలన్నీ ఎయిర్పోర్ట్లో దిగినాక మళ్ళీ 3-4 గంటల ప్రయాణం ఉంటుంది. మేము వచ్చి ఫ్రైడే రాత్రి వచ్చి సాటర్డే పొద్దున్నే పోయి మళ్ళీ సండే సాయంత్రం మళ్ళీ ఎయిర్పోర్ట్ చేరటము సాధారణంగా ఏమైనా మేజర్గా ఉంటాయి. సంజయ్ పాదయాత్రలో పాల్గొని ఫస్ట్ డే ఉండి, నా కాన్స్టిట్యున్సీలో ఆయన 1.5 డే ఎంతనో ఉండి అది మిస్ అయింది. అది కూడా వీకెండ్ వచ్చిందని నేను అనుకోను, వీక్ డే వచ్చింది అది. సో నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ సంజయ్? ఎవ్రీథింగ్ వాజ్ ఓకే, ఈజ్ ఓకే, విల్ బి ఓకే. మీ పార్టీలోనే అనుకున్నారు ఇద్దరు మీ ఛానల్ ఎట్లుంటాయి అంటే ఎంతసేపు ఈయనకి పంచాయతీ పెడితే ఈ ఇంటర్వ్యూ ఎక్కువ చూస్తారు. మీరు ఎంత ప్రయత్నం చేసినా నా దగ్గరికి వెళ్ళి ఏం పంచాయతీ రాదు. మీ పార్టీ నేతలే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు కూడా మంచిది కాదు, ఇద్దరు యువనేతలు ఇద్దరు ఒకటే టైం గెలిచారు అని అనుకున్న కామెంట్ చేసిన సందర్భాలని. పార్టీకి మంచిది కాదు, వీళ్ళ ఇద్దరి మధ్య నాతో చేయలేవారు, మీతో చేసారు. నాతోనే ఎవరు? మీ పార్టీ నేతలు. ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పలేదు ఎవరు మా పార్టీ నేతలు, ఇంటర్వ్యూలో చెప్పలేదు కదా. ఇది గది మీ ఛానల్లో ఎట్లా అంటే మా సోర్సు నేతలు ప్రజలు, ఆ ప్రజలు మన రాష్ట్ర కూడా పక్క రాష్ట్ర కూడా చెప్పారు మీరు. ఒకటి ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు మారుతారు, ప్లస్ ప్రచార కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందర్ నియమిస్తారని వార్తలు వచ్చాయి. తెల్లారి జితేందర్ రెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టి మళ్ళీ స్టేట్మెంట్ వచ్చింది. ఏం స్టేట్మెంట్ వచ్చింది? అధ్యక్షుడు మార్చాల్సిన అవసరం లేదు, ప్లస్ మా దగ్గర అసలు ప్రచార కమిటీ చైర్మన్ పదవే ఉండదు అని చెప్పి జితేందర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. అది నిర్ణయం జేపీ నడ్డా గారు చేస్తారు. ఏం అవసరం లేదు తెలంగాణ భారతీయ జనతా పార్టీకి. జేపీ నడ్డా గారు ఆయన ఇన్ఫర్మేషన్ ఆయన తెప్పించుకొని ఆయన చేయాల్సిన అనాలిసిస్ చేసుకొని ఆయన నిర్ణయం చేస్తారు.